హైదరాబాద్ కు ముప్పు ముంచుకొస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో గత 3 రోజులుగా మహానగరం ఆగమాగమవుతోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులుగా మారిపోయాయి. ఇంకా కాలనీలో వరద అలాగే ఉంది. హైదరాబాద్ కు ఇవాళ కూడా భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తోందని హెచ్చరించింది. దీంతో నగర వాసులు వణికిపోతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండలా ఉంది. భారీగా వరద వస్తుండటంతో హుస్సేన్ సాగర్ 2 తూముల ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. అటు శివారులోని 2 జలాశయాలు గరిష్ట నీటి మట్టానికి చేరుకున్నాయి. హిమాయత్ సాగర్ డ్యాం 4 గేట్లు ఎత్తి 1400 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. హిమాయత్ సాగర్ కు ఎగువ నుంచి 4000 క్యూసెక్కుల గేట్లు ఎత్తనున్నారు అధికారులు. ఇవాళ మళ్లీ వర్షం కురిస్తే జంట జలాశయాల నుంచి భారీగా వరద మూసీకి రానుంది. మూసీ తీరంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. వరద పెరిగితే తీర ప్రజలను ఖాళీ చేయించనున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతోందోనన్న భయాందోళనలో నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. రెడ్డి అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సందీప్, నిన్న నైట్ కురిసిన భారీ వర్షానికి ఇటు హైదరాబాద్ లోని జంట జలాశయాలు హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ లోకి, అదేవిధంగా హిమాయత్ సాగర్ లోకి కూడా భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. ఇటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఇటు జంట జలాశయాలు కూడా నిండుకున్నాయి. ప్రజెంట్ నేను హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం హుస్సేన్ సాగర్ మొత్తం నిండుకుండను కూడా తలపిస్తుందని చెప్పుకోవచ్చు. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మొత్తం 514.75 కాగా ప్రజెంట్ 513.65కు చేరుకుంది. చూడొచ్చు, మొత్తం నిండుకుండా తలపిస్తుంది. ఒకవైపు సెక్రటరేట్, మరోవైపు ఇటు బీఆర్కే భవన్ అందాలతో కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఎప్పుడు వర్షం పడ్డా కూడా మరి ఇటు సిటీ నలువైపుల నుంచి కూడా వరదంతా కూడా హుస్సేన్ సాగర్ లోకి వచ్చి చేరుతుంది. మరి నిన్న చూసుకోవచ్చు, నిన్న రికార్డు స్థాయిలో సిటీ వ్యాప్తంగా దాదాపు 100 మిల్లీమీటర్ల వర్షం పడింది. దీంతో అన్ని చోట్ల నుంచి కూడా వరద నీరంతా కూడా ప్రజెంట్ హుస్సేన్ సాగర్ లోకి వచ్చి చేరుతుంది. ఈ రోజు ఉదయమే అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేశారు. మరి ఎందుకంటే హుస్సేన్ సాగర్ లోకి వచ్చే వరద నీటి ప్రభావంతో మరి ఇక్కడ 2 తుములు ఉంటాయి కాబట్టి మరి ఆ ఇబ్బంది కూడా తలెత్తాయి కాబట్టి మరి ప్రజెంట్ మనం చూస్తున్న అక్కడ విజువల్స్ లో 2 తుముల ద్వారా కొంతమేరకు వాటర్ కూడా కిందికి వాటర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఫ్లో అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది. మరి కింద అంటే ఇటు మూసీ పరివాహక ప్రాంతం కూడా అంత వాటర్ కూడా రిలీజ్ చేస్తారంటే ఇటు జంట జలాశయాలు అంటే హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్, ఇటు హుస్సేన్ సాగర్ అంటే ఈ 3 వాటర్ అంతా కూడా కింద దిగువకు అంటే మూసీ పరివాహక ప్రాంతాలు కూడా రిలీజ్ చేస్తారు. దీంతో ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా మరి వాటర్ అంతా కూడా పెద్ద ఎత్తున కూడా కిందికి వెళ్ళిపోతుంది. మరి దీంతో ఇటు మూసీ పరివాహక ప్రాంతాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే 3 సైడ్ నుంచి అంటే ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్, ఇటు హుస్సేన్ సాగర్ ఈ 3కి సంబంధించి వరద అంతా కూడా అంటే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వరద అంతా కూడా కింది స్థాయికి అయిపోతుంది కాబట్టి మరి ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ సంబంధించి గేట్లను కూడా దాదాపు 1400 క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేసి నీటిని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 4 గేట్లు కూడా ఎత్తారు. మరి నిన్న రాత్రి హిమాయత్ సాగర్ గేట్లను కూడా ఒక అడుగు మేర కూడా ఎత్తిన పరిస్థితి. మరి మూడో గేట్లు కూడా పెట్టారు. ఇక హిమాయత్ సాగర్ పూర్తి ట్యాంక్ లెవెల్ 1763 ఫీట్లు కాగా ప్రస్తుతం 1763.10 మేర చేస్తున్నారు. మరి ఇప్పటికే అధికారులు కూడా ఇన్స్పెక్షన్ జరిగింది. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు జిల్లా కలెక్టర్ కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు. ఎందుకంటే ఇంకా పై నుంచి కూడా వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి కింద మూసీ పరివాహక ప్రాంతాలు కూడా పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ కు ఎప్పుడు వరద వచ్చినా కానీ మరి పైన ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినప్పుడు ఆ కింది స్థాయి కిందికంతా కూడా మరి ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, ఇటు హుస్సేన్ సాగర్ లోకి వస్తుంది. అదంటే ఇదంతా కూడా వాటర్ అంతా కూడా రిలీజ్ చేసినప్పుడు మరి కింద దిగువన మరి మూసీ ఉంటుంది కాబట్టి మరి మూసీలోకే వరదను కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి మరి మూసీ పరివాహక ప్రాంతాలను కూడా బిక్కు ఉన్న పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా భారీ వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడ్డప్పుడు కూడా ఎక్కువగా మూసీ పరివాహక ప్రాంతాలు ఇబ్బందికి గురయ్యారు, ముప్పు కూడా గురయ్యారు. ఇటు సిటీ రోడ్ ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే చాలా చోట్ల కూడా వర్షం నీరు
నీళ్ళలోకి చేరడం, మరి మూసీకి సంబంధించిన అంటే ఇటు చాదరఘాట్ కానీ ముసరంబాబు బ్రిడ్జిలను కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇటు మూసి కూడా ప్రజెంట్ భయంకర స్థితికి చేరుకుందని చెప్పుకోవచ్చు, అంటే ముప్పుకు పోంచి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరోసారి వర్షం పడితే మాత్రం ఆ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎందుకంటే నేను నైట్ మనం చూసాం, మొత్తం అంతా కూడా క్లౌడ్ బరస్ట్ అయినట్టుగా ఒక్కసారిగా భారీ వర్షం పడింది. సిటీ నలువైపులో కూడా, అంటే సిటీ సెంటర్లో కూడా భారీగా వర్షం పడడంతో మరి ఇప్పటికే మ్యాన్ హోల్లు అదేవిధంగా వర్షపు నీరు రోడ్లపై చేరి పరిస్థితి ఎట్లా ఉందో చూడొచ్చు. మనకు ఇటు ఇప్పటికే కార్లు కొట్టుకుపోయాయి, కొన్ని బైకులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, ఇంకా కొన్ని కాలువలు ఇంకా నీటనే ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మరోవైపు హుస్సేన్ సాగర్ ఈ వరద అంతా కూడా కింద దిగువన మూసీ పరివాహక ప్రాంతాలు చేరుతుంది. కాబట్టి మరి ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా బిక్కుబిక్కుమంటున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉంటుందేనో. మరి ఇప్పటికే ఇటు వాతావరణం అయితే మాత్రం కొంతవరకు పొడిగా ఉంది. మరి సాయంత్రం వరకు మళ్ళీ వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి మేజర్గా ఇటు మూసీ పరివాహక ప్రాంతాలకు మాత్రం ప్రమాదం అయితే కొంతవరకు పోచుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అధికారులు కూడా మరి మూసీ పరివాహక ప్రాంతాలను కూడా అలర్ట్ చేస్తున్నారు. మరి ఎవరైనా ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఎందుకంటే మూసీకి సంబంధించి కూడా దానికి సంబంధించి సైడ్ కూడా లేకపోవడంతో ఆ వరద అంతా కూడా మరి ఎక్కువగా ఆ వరద అంతా కూడా ఇళ్లలోకి వస్తుంది. కాబట్టి గతంలో కూడా మనం చూసాం, ఇటు మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ముప్పుకు గురైనటువంటి పరిస్థితి. మరి చాలా చోట్ల కూడా ఇటు సహాయ కేంద్రాలు కూడా పెట్టారు. మరి సురక్షిత ప్రాంతాలు కూడా వెళ్ళాలని కూడా ఇప్పటికే అధికారులు సూచించిన నేపథ్యంలో మరి మరోసారి వర్షం పడితే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇటు మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు సిటీ శివారు ప్రాంతాలు కానీ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఎవరైనా మూసీ పరివాహక ప్రాంతాలు ఉంటే మాత్రం ఎప్పటికే ఇటు ఒక బెల్లు కూడా కొట్టినట్టుగా తెలుస్తుంది, డేంజర్ బెల్లు. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ప్రాంత ప్రజలంతా కూడా మరి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్తో పాటు ఉస్మాన్ సాగర్, ఇటు హుస్సేన్ సాగర్ ఇవన్నీ కూడా నిండుకుండం తలపిస్తున్నాయి. కాబట్టి మరి ఏ క్షణాన్ని కూడా ఇంకా గేట్లు ఎత్తి దిగువకు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నప్పుడు మరి మూసీ పరివాహక ప్రాంతాలకు ఎక్కువ ముప్పి పొంచి ఉంటుంది. మరి నీట మునిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా సేఫ్ సైడ్గా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం వెదర్ అయితే కొంత నార్మల్ ఉన్నప్పటికీ మరి సాయంత్రం మరోసారి భారీ వర్షం పడితే మాత్రం మరి సిటీ శివారు ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు మాత్రం ముప్పై పోవచ్చుందని చెప్పుకోవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.